ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. జరావర్గః ముదుసలితనము. జర అంటే ముదిమి అంటారు, ముదిమి. దీని గురించి శంకర భగవత్పాదులు కూడా రాశారు. భజగోవింద శ్లోకాలు వృద్ధాప్యం కోసమే రాశారా అన్నట్టుగా రాశారు ఆయన టాపిక్. ఎందుకంటే అట్లీస్ట్ దేర్ ఆర్ 3-4 వర్సెస్ అబౌట్ ఓల్డ్ ఏజ్, దిస్ అండ్ దాట్, డెత్. అండ్ ఆయన దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి అలా రాశారా ఏమిటా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఆయన ముదిమి, ఓల్డ్ ఏజ్ గురించి ఒక వర్గ, దేనికోసం అంటే వైరాగ్యం కోసం. ఇది ఈ ముదిమి, డెత్, ఈ 2 టాపిక్స్ గురించి చాలా విస్తారంగా వ్రాసిన వారు భర్తృహరి ఒకరు. భర్తృహరి సుభాషితాల్లో వైరాగ్య శతకంలో ఉన్నాయి చాలా శ్లోకాలు. తర్వాత శంకర భగవత్పాదులు భజగోవింద శ్లోకాల్లో, అంతేకాకుండా వివేక చూడామణి ఇత్యాదుల యందు వ్రాసినారు. తర్వాత భాష్యాల్లో కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ గద్యలు రాశారు, కంఠస్థం చేసి పెట్టుకోదగ్గ గద్యలు. అవి సంసారాన్ని చాలా నెగిటివ్గా చిత్రిస్తాయి. ది ఐడియా ఈజ్ దట్ పీపుల్ షుడ్ గెట్ వైరాగ్య, దాన్ని వెంటబడకుండా వైరాగ్యం తెచ్చుకుంటారు అని. వీళ్ళందరికీ అంటే ముందు బుద్ధుడు చెప్తున్నాడు అదే టాపిక్. కోహాసః కోనువానందః నిత్యం ప్రజ్వలితే సతి. యు సీ, ఐ టెల్ యూ, సెరిమోనీస్ అండ్ సెలిబ్రేషన్స్ అని ఒకటి ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నా, సెరిమోనీస్ అండ్ సెలిబ్రేషన్స్ మీరు పెట్టుకోకండి. వాళ్ళు ఫ్యామిలీ పీపుల్, సంసారాలు పెట్టుకుంటారు, మనకి కాదు. వేదాంతం చదువుకునే వాళ్ళు, బ్రహ్మచారులు, సన్యాసులు, వీళ్ళకి సెరిమోనీస్ అండ్ సెలిబ్రేషన్స్ తోటి పని లేదు. మీరు ఏదైనా ఒక ఉచితమైన సందర్భం ఉంటే, మన ప్రాచీనులు శిష్టానధ్యయనము అనేవారు. అంటే ఎవరో మహాత్ములు వచ్చినప్పుడు గురువుగారు ఆ వచ్చిన మహాత్ముడిని స్వాగతించి ఆయనకి కొంత సత్కారం మోదీ చేసే హడావిడిలో ఆ పూట పాఠం మానేసేవారు. అలాగంటే ఒక సందర్భం, ఎవరో నలుగురు వచ్చారు, సరదాగా పాఠాలు అవి మానేసి ఓ పూట ఏదో కాలక్షేపం చేశారు, విచ్ ఈజ్ ఆల్ రైట్ ఇన్ ఎ వెరీ సోబర్ వే, వెరీ మోడరేట్ వే, సింపుల్ వే, అండ్ వితౌట్ డిస్రప్టింగ్ స్టడీ అండ్ సాధన ఎట్ ఆల్. అలాగే పర్వాలేదు. అంతేగాని పని కట్టుకుని చదువు మానేసి ధ్యానము సాధన పక్కన పెట్టేసి పెద్ద సెలిబ్రేషన్ ఒకదాన్ని మొదలుపెట్టి చేస్తూ ఉండడము అన్నది వేదాంతులకు తగదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా గీతలో పలు పర్యాయములు దాన్ని ఆయన ఖండించినాడు. యోన హృష్యతి, హర్షము అంటే ఎక్సెసివ్ సెలిబ్రేషన్ అండ్ జాయ్, దానికి హర్షము అని పేరు. అది వద్దని చెప్పారు ఆయన. హర్షామర్ష భయోద్వేగైర్ముక్త. మీరు హర్షంలో పడితే వెంటనే అమర్షం వస్తుంది, ఎవడో అడ్డుపడతాడు, కోపం వస్తుంది, భయం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. అవన్నీ హర్షం నుంచి కొట్టుకొస్తాయి ఆ ఎక్స్ప్రెషను. వీటిని హర్షాన్ని మీరు దూరంగా పెట్టేస్తే అమర్షము, భయము, ఉద్వేగము వాటంతట అవే దూరంగా పోతాయి. అలాగా చాలా చోట్ల ఆయన శ్రీకృష్ణుడు వద్దని చెప్పినాడు. పెద్దలందరూ కూడా వద్దని చెప్పారు. నేను ఇది ఇంతకుముందే గమనించడమే కాదు, నేను అనేక పర్యాయములు చెప్తూ వచ్చాను. సింపుల్గా ఉండండి, ఊరికే హడావిడి చేయకండి అని. ఓసారి న్యూయార్క్ టైమ్స్లో December 31st నైట్ న్యూ ఇయర్ దాని గురించి ఒక అతను ఆర్టికల్ రాశాడు. మీరు December 31st నైట్ యూ సెలబ్రేట్ ఇన్ దిస్ వే. ఏమిటది? ఆల్ ది ఫ్యామిలీ కమ్ టుగెదర్, హూసోఎవర్ ఈజ్ అరౌండ్. యూ ఇన్వైట్ ఎ ఫ్రెండ్ ఆర్ టూ ఇఫ్ యూ విష్. ఫ్రెండ్స్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలనుకుని వాళ్ళు రాకపోవచ్చు, ఫ్యామిలీ పీపుల్. ఎవరైనా సింగిల్ పీపుల్ ఉన్నట్లయితే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మీకు 2-3 ఫ్రెండ్స్ని పెట్టుకోండి, బ్రహ్మచారులు లాంటి వాళ్ళు వస్తారు. అండ్ యూ హ్యావ్ సిట్ అరౌండ్ ది టేబుల్ అండ్ హ్యావ్ సమ్ గుడ్ నైస్ ఫుడ్ ప్రిపేర్డ్. అండ్ డిస్పర్స్ ఆఫ్టర్ 9 o'clock, 9:30, disperse and go to bed. This is the way you should celebrate the arrival of the eve,
న్యూ ఇయర్ ఈవ్ అంటే అంతకు ముందు రోజు ఈవినింగ్ అన్నమాట అని ఒక అతను ఆర్టికల్ రాశాడు న్యూయార్క్ టైమ్స్లో. ఇది నేను అప్పట్లో పాఠాల్లో దీన్ని పాయింట్అవుట్ చేసి చెప్పాను. కాబట్టి సెలబ్రేషన్ విషయంలో, సెరిమనీ విషయంలో మనం కొంచెం హుందాగా ఉండాలి, హోల్డ్ బ్యాక్, రిస్ట్రైంట్ ఉండాలి, కంగారు పడద్దు, టూ మచ్ చేయవద్దు అని ఆ యాటిట్యూడ్, ఆ సింప్లిసిటీ మనం తప్పకుండా మెయింటైన్ చేయాలి. బుద్ధుడైతే ఆయన ఏమంటున్నాడంటే, మీ మీ పద్ధతి చూస్తే ఎలా ఉందంటే ఓ మూల ఇల్లు తగలబడుతుంటే పార్టీ చేసుకుంటున్నట్టు ఉందంటున్నాడు ఆయన. ఇల్లు తగలబడుతోంది, జీవితం తగలబడుతోంది, మండిపోతోంది, ఏమిటో అనుకుంటున్నారు మీరు. పార్టీలోనూ జంపులు డ్యాన్సులు చేసేందుకు ఏమీ లేదు ఇక్కడ అని ఆయన వెటకారం చేస్తున్నాడు. గవేషధ్వేన కిం దీపం అంధకారేణ సంవృతాః. ఆయన అంటున్నాడు, మీరు అంధకారంలో చీకట్లో కొట్టుమిట్లాడుతున్నారు. చీకట్లో కొట్టుముట్లాటి వాళ్ళు డ్యాన్స్ పార్టీలు చేసుకోవాలా, దీపం వెతుక్కోవాలా? దీపాన్ని వెతుక్కోవాలి. అంతేగాని డ్యాన్సులు మొదలు పెడతారా చీకట్లోనూ? మీరు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టులు ఆడుతున్నారు సంసారంలో. అటువంటి మీరు దీపాన్ని ఎందుకు వెతుక్కోరు? దీపాన్ని వెతుక్కోండి. దీపము అంటే జ్ఞానదీపము అని శ్లోకం. కోహాసః కోనువానందః నిత్యం ప్రజ్వలితే సతి. గవేషధ్వేన కిం దీపమంధకారేణ సంవృతాః. కః హాసః కః ను వా ఆనందః నిత్యం ప్రజ్వలితే సతి గవేషధ్వే నా కిం దీపం అంధకారేణ సంవృతాః. అంధకారేణ చీకటిచే, సంవృతాః కప్పివేయబడిన ఓ జనులారా. అదే సంవృతాః అంటే గవేషధ్వే అని మధ్యమ పురుషు ఉంది కదా, అందుకోసం సంవృతాః సంబోధన ప్రథమ బహువచనం. సంబోధన సంవృతాః, హే రామ, హే రామో, హే రామాః లాగా. మీరు అజ్ఞానం అనే అంధకారంతో కప్పివేయబడి ఉన్నారు. ఆ చీకటంతా మిమ్మల్ని ఆవరించి ఉన్నది. కాబట్టి మీరు ఆ దీపాన్ని వెతుక్కోండి. ఆ దీపం లోపల ఉంటుంది. ఆత్మదీపాన్ని వెతుక్కోండి అని అభిప్రాయం. ఆయన దీపాన్ని వెతుక్కోండి అంటే నిరాత్మవాది అవుతాడా, ఆత్మవాది అవుతాడా? మీరు ఆలోచించండి. దీపం అంటే ఆత్మే, ఇంకా వేరే దీపం ఏం లేదు. చూడండి, ఆరంభంలో, జీవితం ఆరంభంలో అవుట్ గోయింగ్ ఉంటుంది, బహిర్ముఖులుగా ఉంటారు. జీవితం ఆరంభం అలా ఉంటుంది. ఇప్పుడు మీరు 6 ఏళ్ళు కుర్రాడు ఉంటాడు. వాడికి నాన్న అంతర్ముఖుడుగా ఉండాలిరా అని పాఠం చెప్తారా? చెప్పరు. ఇన్ ప్రిన్సిపుల్ పిల్లల చేత భగవద్గీత పారాయణ చేయిస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ వెరీ కీన్ అబౌట్ ఇట్. చేయించి వాళ్ళు తప్పు పని ఏం చేయట్లేదుగా, వాళ్ళు మంచి పనే చేస్తున్నారుగా. నేను ఏమైనా సర్దుబాటు చేసుకున్నానంటే పోన్లే పారాయణ చేయని. ఆ పిల్లలు ఏదో 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేప్పటికి ఈ శ్లోకాలు గుర్తుకొచ్చి దే విల్ రీఇన్వెంట్ గీత ఇన్ దేర్ లైఫ్. ఆ పారాయణ, ఇప్పుడు చేసిన పారాయణ ఆ రకంగా ఉపయోగపడుతుందేమో, లెట్ దెమ్ డూ అని నేను అలాగే సర్దుబాటు చేసుకున్నా. నేను ఎప్పుడూ చిన్నపిల్లలకి భగవద్గీత చెప్పలేదు నేను. ఎందుకంటే వాళ్ళు బహిర్ముఖులు అవుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే. ఆ బహిర్ముఖులు అయ్యేవాడిని మీరు వాడికి బుద్ధిభేదాన్ని కలిగించకూడదు. భగవద్గీత అంటే అంతర్ముఖత్వం అవుతుంది, బహిర్ముఖత్వం కాదు అది. కాబట్టి లెట్ దేర్ బీ అవుట్ గోయింగ్ ఇన్ ది బిగినింగ్, బట్ ఎట్ సమ్ పాయింట్ ఈ అవుట్ గోయింగ్ని విదిలిపెట్టి ఇన్ గోయింగ్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ అంతర్ముఖత్వంలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అంచేతనే వృద్ధాప్యం వచ్చేప్పటికైనా మనం అంతర్ముఖులమై ఆ లోపల వెలుగుని మనం వెతికి పట్టుకోవాలి. ఎప్పుడైతే లోపలి వెలుగును మీరు ఆవిష్కరించుకుంటారో అప్పుడు లోపల బయట అనే తేడా అంతర్ధానం అయిపోతుంది. ఆ వెలుగు తెలియనంత వరకు, అనుభవానికి రానంత వరకు అది బయట, ఇది లోపల
దేహం అనేది ఉపాధి. ఈ ఉపాధి బయట ఉన్న దాంట్లో అక్కడ వెలుగే ఉండదమ్మా, ఉపాధి లోపలే ఉంది వెలుగంతాను. ఆ వెలుగుని మీరు ఉపాధి లోపల వెతుక్కోండి, పంచభూతాల్లో పంచకోశాల్లో వెతుక్కోండి అని ముందు చెప్తారు. అంతర్ముఖులుగా ఉండమని సలహా చెప్తారు. వాడు సాక్షాత్కరించుకున్న తర్వాత సబాహ్యాభ్యంతర అని చెప్తారు. ఈ సబాహ్యాభ్యంతర అనే మాట పలు పర్యాయములు వస్తుంది. జ్ఞాని యొక్క విషయంలో బాహ్యము ఆభ్యంతరము అనే తేడా ఏముండదు. దట్ ఆత్మ ఇంక్లూడ్స్, సా ఈజ్ ఇంక్లూడింగ్, బాహ్యమును ఇంక్లూడ్ చేస్తుంది, ఆభ్యంతరమును ఇంక్లూడ్ చేసేస్తుంది. అప్పుడు ఇంకా అవుటర్ అండ్ ఇన్నర్ అనే తేడా లేకుండా పోతుంది. అలాగా ఇప్పుడు ఒక స్థాయి వచ్చిన మహాత్ములకి అవుట్ గోయింగ్ ఇన్ గోయింగ్ అనేటువంటి ఇదేమీ ఉండదు. బట్ బిగినింగ్లో అవుట్ గోయింగ్ మాత్రమే ఉంటుంది. సాధకులు దానికి అడ్డుకట్ట వేసి అవుట్ గోయింగ్ని ఇన్ గోయింగ్గా వాళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది. అది అట్లీస్ట్ వయస్సు వచ్చినప్పుడైనా, పెద్ద వయస్సు వచ్చినప్పుడైనా ఆ పని చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఊరికే సెలబ్రేషన్స్ అవి చేయటం పొరపాటు. ఇప్పుడు షష్ఠి పూర్తి అనేది ఇట్ ఈస్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ది ప్రీస్ట్స్. అదే ప్రీస్ట్ అనేవాడు ఇన్వెంట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, కొంతమంది పార్టీకి అవకాశం కోసం చూస్తారు. పార్టీ చేసుకుందాం అనే అవకాశం, ఏ చిన్న అవకాశం దొరికినా లెటెస్ట్ పార్టీ అంటూ ఉంటారు. గమనించారా? అది హ్యూమన్ సైకాలజీ అది. అలాగే మేము హై స్కూల్లో ఉన్న రోజుల్లో మేఘాలు చూసారే, పెద్ద వర్షం పడుతుందేమో, ఇవాళ సెలవు ఇస్తారేమో అని సెలవు కోసం ఎదురు చూసేవాళ్ళం. సెలవు అనే ఒక భ్రమ, సెలవు కావాలి అనేది ఉండేది. సో ఇట్స్ ఓకే టు బిగిన్ విత్, ఇట్స్ ఓకే. అవుట్ గోయింగ్ నేచర్ ఉంటుంది. బట్ ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు బికమ్ ఇన్వర్డ్. ఓకే, నేను ఏదో ఒకటి చెప్పదలుచుకుని ఏదో ఇంకోటి చెప్పాను. ఇట్స్ ఓకే, డజంట్ మ్యాటర్. సో జీవితంలో ఒక లెవెల్లోకి వచ్చేప్పటికీ అవుట్ గోయింగ్ని కట్ చేసి ఇన్ గోయింగ్గా మనిషి ఉండాల్సి ఉంటుంది. దానికే దీపమును వెతుక్కొనుట అని అర్థం. అది కహ హాసహ కహ ను వా ఆనంద నిత్యం ప్రజ్వలితే సతి గవేషద్వే నా కిం దీపం అంధకారేణ సంవృతా అంధకారేణ సంవృతా. చీకటిచే కప్పివేయబడి ఉన్న ఓ జనులారా, నిత్యం ప్రతిదినము ప్రజ్వలితే సతి, ఈ ప్రపంచము మండిపోతూ ఉండగా, అది ప్రపంచాన్ని గురించి సంసారం. ఈ సంసారం ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. మీరు చెప్పండి, సంసారంలో విశ్రాంతి ఎప్పుడు దొరికింది లాస్ట్ టైం ఎవరికైనా? దొరకదు. దాంట్లో విశ్రాంతి అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు వీడు ఆఫీస్కి వెళ్తే విశ్రాంతి దొరుకుతుందా? అక్కడ ఇంకో రకమైన ఒత్తిడి. ఇంటికి వస్తే విశ్రాంతి, ఇంకో రకమైన ఒత్తిడి. వీడు ఆఫీసు ఇల్లు వదిలిపెట్టి ఊటీయో లేకపోతే ఎక్కడికో వెళ్తాడు. ఎక్కడికి? గోవాయో భోగస్థానానికి వెళ్తాడు. అక్కడ ఇంకో రకమైన ఒత్తిడి. ఈ మూడు కాదు, ఆఫీసు కాదు, ఇల్లు కాదు, భోగస్థానము గోవా ఇత్యాది కాదు, తిరుపతి వెళ్తాడు, లేకపోతే కాశీ వెళ్తాడు. అక్కడ ఇంకో రకమైన ఒత్తిడి. ఎక్కడికి వెళ్ళినా వీడికి ఒత్తిడి, స్ట్రెస్ తప్ప, దుఃఖం తప్ప వేరే ఏమీ లేదు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫైర్. ఎవ్రీబడి ఈజ్. దీనికి ఒక కథ చెప్తారు, చిన్న కథ. పక్షులు రెండు ఎగురుతున్నాయి. తల్లి పక్షిను కొడుకు పక్షి, పిల్ల పక్షి అలా ఎగిరిపోతున్నాయి. ఈ లోపల విమానం ఒకటి బాగా పైన విమానం ఒకటి ఎగురుతుంది. అప్పుడు ఈ పిల్ల పక్షి పెద్ద పక్షి తల్లి పక్షిని అడిగింది, మామ్ ఆ పెద్ద పక్షి, అంత పెద్ద పక్షి అది ఏమిటదని అడిగింది. అడిగితే అదో పక్షి రవ్వో, అది మానవులు కనిపెట్టిన పక్షి. ఆ పక్షిలో కూర్చున్న వాళ్ళు ప్రయాణాలు అవి చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పక్షి అది, మనకి దానికి సంబంధం ఏం లేదు, అది మన జాతి కాదు అని చెప్తుంది తల్లి పక్షి. అవును, అది అంత వేగంగా వెళ్ళిపోతుంది ఏమిటి అని అడుగుతుంది ఈ పిల్లపక్షి తల్లి పక్షిని. అంటే చూడు, దాని తోకలో ఏముంది? నిప్పు ఉంది కదా, మరి తోకలో నిప్పు ఉంది కాబట్టి వేగంగానే వెళ్తుంది అని చెప్పింది. జనులు అలా ఉంటారు.
జనుల తోకలకి నిప్పు అంటుకుంది, అందుకోసం వాళ్ళు పరిగెత్తుతున్నారు. తోకకి నిప్పు అంటుకుంటే ఏం చేస్తాడు మనిషి? పరిగెడతాడు. జనులు అలాంటి వాళ్ళు. ఈ సంసారం మండిపోతూ ఉంటుంది. మండిపోతూ ఉంటే ఈ మధ్యలో వీడేమో సెలబ్రేషను, పార్టీ, నవ్వులాట, సుఖము, ఆనందము. ఆనందం ఏముంటుంది, సుఖం ఏముంటుంది, పార్టీ ఏముంటుంది? మీరు ఇవన్నీ కట్టిపెట్టి, ఈ పార్టీలు, ఆనందములు, హాసములు, ఈ వేషాలన్నీ కట్టిపెట్టి మీరు మీ లోపల ఉండే ఆత్మదీపాన్ని వెతుక్కోండి. అంటే ఏమిటనమాట? మీరు ఏ కర్తవ్య కర్మలను ఏమి చేయాలో అవి చేయండి. వాట్ యు మస్ట్ డూ యూ షుడ్ డూ. బట్ మీరు పూర్తి ఇన్నర్ పీస్ అండ్ క్వయట్, తన స్వరూపములో, ధ్యానంలో, తన స్వరూపంలో నిలిచి ఉండేటువంటి సమయాన్ని తప్పనిసరిగా ప్రతిదినము కలిగి ఉండాలి. ఆ టైం ఎలా ఉండాలంటే మైండ్ అబ్సల్యూట్లీ స్టిల్ అన్నట్టుగా ఉండాలి. మీరు ఈ సెలబ్రేషన్స్ ఇవి చేసుకుంటూ ఉంటే మైండ్ స్టిల్ అవ్వదు. మీరు సెలబ్రేషన్ కల్చర్లో పడిపోతే మనుషులు, ఇంకా సాయంకాలం అయింది మెడిటేషన్ టైము, లేకపోతే పొద్దున్న వచ్చింది మెడిటేషన్ టైము, నేను మెడిటేషన్లో కూర్చుంటానంటే అది ఏమీ వర్కౌట్ కాదు. ఆ మెడిటేషన్ చాలా డల్గా, చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. నేను ఒక మాట చెప్తా. ఎనీ కల్ట్ అది ఒక సదభిప్రాయంతో మొదలవుతుంది. సదభిప్రాయంతో మొదలవుతుంది. దాన్ని మొదలుపెట్టిన ఆయన సహృదయంతో 10 మందికి సంసార బంధం నుంచి విముక్తినిచ్చి కొంత విశ్రాంతినివ్వడం కోసం మొదలు పెడతారు. అలాగే ఈ సెక్ట్స్ కల్సు అన్నీ అలాగే మొదలవుతాయి. కానీ ఏదైతే డ్యాన్స్ అండ్ డ్రామా అండ్ సెలబ్రేషన్ అనేది ఎంటర్టైన్ చేస్తుందో, దాన్ని ప్రవేశపెడుతుందో, ఆ కల్ట్ తప్పనిసరిగా పరాభవమును చెందును. దట్ ఈస్ ది లా అని అనిపిస్తుంది నాకు. ఈ లా కనిపెట్టినవాడు ఎవడా అని ఆలోచిస్తే నేనేనేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఈ లాని కనిపెట్టినవాడు. నేను చూశాను కల్ట్స్. ఇప్పుడు సో మెనీ ద్వైతమైనా పర్వాలేదు. భగవంతుని ఎడల మీరు ద్వైత భక్తే పెట్టుకోండి, పోనీ కంప్లీట్గా మీరు ప్రేమని ఈశ్వరునికి సమర్పిత భావంతో, శరణాగతి భావంతో ద్వైత భావం పెట్టుకున్నా, మీరు ఆ రకంగా కంప్లీట్ శరణాగతి అక్కడ చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే ఆ ద్వైతం కూడా మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అదేమీ చెడగొట్టేది. వాళ్ళు కూడా పైకి పోతారు. తర్వాత ఫైనల్గా వాళ్ళే అద్వైతాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. వాళ్ళే ఆశ్చర్యపడి అద్వైతాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. కానీ మీరు శరణాగతి అనేది మొదలుపెట్టి మధ్యలో గోపికలు, కృష్ణుడు, డ్యాన్సు దాంట్లో పెట్టారనుకోండి, నౌ ఇట్ ఈజ్ నాట్ లైక్లీ టు రీచ్ ది గోల్. ఇట్ విల్ గో ఆఫ్ ది ట్రాక్. అలాంటివి ఎన్నున్నాయి సంస్థలు. అలా మొదలై ఉదాత్తమైన భావజాలంతో మొదలై మహాపురుషుల చేత ఆరంభించబడి మధ్యలో డ్యాన్స్, డ్రామా, ఫెస్టివల్, సెలబ్రేషన్, సెరిమోనీ ఈ ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి కుదేలైపోయినటువంటి సెక్ట్స్ అండ్ కల్ట్స్ కోకొల్లలుగా ఉన్నాయి. కోకొల్లలు పేర్లు చెప్తే బాగుండదు. అంచేతనే నేను హెచ్చరిక చేస్తూ ఉండేవాడిని, మీరు ఈ సెలబ్రేషన్స్ అవి పెట్టుకోకండి అని హెచ్చరిక చేస్తూ ఉండేవాడిని. నన్ను న్యూ ఇయర్ మెసేజ్ ఇవ్వమని అడిగితే, దేర్ ఈజ్ నథింగ్ లైక్ న్యూ ఇయర్, దేర్ ఈజ్ నథింగ్ లైక్ సెలబ్రేషన్, బట్ స్టిల్ యూ వాంట్ ఎ మెసేజ్. దిస్ ఈజ్ ది మెసేజ్. యూ పుట్ యువర్ ఎంఫోసిస్ ఆన్ లెర్నింగ్ అండ్ నోయింగ్ ద ట్రూత్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ ది ఓన్లీ మెసేజ్. నో సెలబ్రేషన్, నో సెరిమోనీ. దట్ ఈజ్ ది మెసేజ్. దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెసేజ్. ఎందుకంటే సెలబ్రేషన్, సెరిమోనీ అనే దాన్ని మీరు పట్టుకొచ్చినట్లయితే అది కంప్లీట్గా డిస్ట్రాక్షన్ అయిపోతుంది. అది వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. దీనికి ఎవళ్ళు ఎక్సెప్షన్ కాదు. పెద్ద పెద్దవాళ్ళు గోతులో పడిపోయారు వెళ్ళి. ఆ మాయ యొక్క ప్రభావం అట్టిది. కాబట్టి బుద్ధుడు చెప్పిన మాట, శ్రీకృష్ణుడు చెప్పిన మాట, శంకరుడు చెప్పిన మాట ఎన్నడూ మరిచిపోవద్దు. అది మరిచిపోయారంటే మిమ్మల్ని సంసారంలో మాయ మింగేస్తుంది. అది మరిచిపోకండి, ఎన్నడూ మరువవద్దు. నేను అలా చెప్తూ ఉంటాను, ఎన్నడూ మరువవద్దు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ సెలబ్రేషన్.
Coming together and having some nice time together, having some good food, which is okay. But it should not acquire the quality of a celebration. It should not become elaborate. It should not become showy, grand. No, it should remain very sober, having an enormous content of Atma Vichara in it. అలా ఉండాలి తప్ప డ్యాన్స్ అనే మాటే వద్దు అసలు. నో డ్యాన్స్ వాట్స్ ఎవర్. మ్యూజిక్ని చాలా కాషస్గా మీరు ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది, కాషస్గా, బట్ నాట్ డ్యాన్స్ ఎట్ ఆల్. దెర్ ఈజ్ సమ్ మ్యూజిక్ విచ్ విల్ బ్రింగ్ ఎ ఫ్యూ అదర్ థింగ్స్ అలాంగ్ విత్ ఇట్. అలాంటి మ్యూజిక్ మనకొద్దు. మనకి డివోషనల్ మ్యూజిక్ మనల్ని ఆ లయము అంటే హృదయంలోకి తన స్వరూపంలో విలీనమవటానికి సహకరించేటువంటి మ్యూజిక్ మనకి కావాలి. కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఓంకారమే సరిపడుతుంది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ వన్ వే ఆఫ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ విత్ మ్యూజిక్ ఆల్సో. మహాపురుషులు అలా చేశారు కాబట్టి ఆ మార్గంలో మనం వెళ్ళొచ్చు, ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్. బట్ మ్యూజిక్ అని దానికి డ్యాన్స్ను జోడిస్తే పోయిందంటే డోంట్ డూ దాట్. అంతేగాని ఇంకా అక్కడి నుంచి భామరా సత్యభామనే అంటూ ఏదో డ్యాన్స్ అది మొదలుపెట్టారంటే అది ఇట్ విల్ గో ఎనీవేర్ అండ్ ఇట్ బికమ్స్ ఎన్ ఎనార్మస్ డిస్ట్రాక్షన్. పైగా అప్పుడు చెప్తాం ఈ మాట, ఏమిట్రా ఓ పక్కన అంటుకుపోతుంటే మీరు ఈ సత్యభామనే ఏమిటి, ఈ డ్యాన్స్ ఏమిటి, ఈ మ్యూజిక్ ఏమిటి, ఈ పాట ఏమిటి, ఈ ఆట ఏమిటి, ఏమన్నా మీకు వెటకారమా వేళాకోళమా, ఓ మూల అంటుకుపోతుంది అక్కడ అంటున్నాడు ఆయన. హాసహ కహ, నవ్వులాట అనగానేమి, ఆనందోవా కోను, ఆనంద శబ్దానికి హర్షం అని చెప్పండి. ఓకే, సచ్చిదానందం కాదు అది. ఓకే, హద్దు పద్దు లేని హర్షము అనగానేమిటి అని అర్థం. కోనువా అన్నమాట. దీపమును కిన్న గవేషద్వే, మీరు ఎందుకు వెతుక్కోరు అది. ఓకే, సో చూసి మీరు అంటే దీపమును వెతుక్కోవడం అంటే ఏమిటో తెలుసిన, మనిషి తన లోపల ఉన్న పరమాత్మను తెలుసుకొనుట కొరకై అంతర్ముఖుడు కావాలి. దెర్ ఈజ్ ఎ వాల్యూ ఫర్ ఇట్ అని ఆ వాల్యూని గుర్తెరుంగవలెను. దట్ వాల్యూ ఇప్పుడు నేను అదే అంటాను. ఇప్పుడు వేదాంత విద్యార్థులు ఉన్నారనుకోండి, ఏదైనా 10 నిమిషాలు ఖాళీ వచ్చిందనుకోండి, ఏదో మొదలు పెడతారు, ఏదో పారాయణ ఏదో మొదలు పెడతారు. ఓసారి నేను క్లాసుకి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. ఈ 5 నిమిషాల్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఏదో శ్లోకం మొదలుపెట్టాడు ఒక అతను. అతను చెప్తాడు, వీళ్ళందరూ ఫాలో అవుతారు. నేను రాగానే అది ఫినిష్ చేసి కూర్చున్నారు. నేను అతన్ని అడిగాను, ఎందుకు నువ్వు అలాగా, వై డు యూ డూ దాట్, ఐ వాంట్ టు నో వై ఆల్ ఆఫ్ యూ సే సంథింగ్ వెన్ దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ టు డూ, యు ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు కమ్, వై డూ యూ సే ఎ ఫ్యూ థింగ్స్ లైక్ దట్ ఎవో వెర్సెస్, ఎందుకు, వై ఆర్ యూ డూయింగ్ ఇట్ అంటే, మరి మాకు అలా బోధించారండి, అలాగా టైంను వృధా చేయకుండా ఉండటం కోసం వెర్సెస్ చెప్పమన్నారు. ఓకే, మీరు చెప్తున్న వెర్సెస్ని ఎప్పుడైనా మీరు ఎగ్జామిన్ చేశారా? ఆ వెర్సెస్ యొక్క క్వాలిటీ ఏమిటి అన్నది ఎప్పుడైనా చూసారా? లేదు. ఉదాహరణకి మీరు ఏమంటున్నారు, బిందునాద కళాతీతం, నా చెవిలో పడిందన్నమాట, బిందునాద కళాతీతం అంటున్నారు. ఎవళ్ళు బిందునాద కళాతీతుడు, ఎవళ్ళు చెప్పండి అంటే గురువు బిందునాథ కళాతీతుడు అంటే అర్థం ఏమిటి మీకు ఏమన్నా తెలిసిందా? నాకేం తెలియలేదు. ఐఎమ్ టోటల్లీ ఎట్ ఎ లాస్, ఐఎమ్ ఎంటైర్లీ ఇగ్నరెంట్. యూ టెల్ మీ వాట్ డస్ ఇట్ మీన్. మాకు తెలియదు. మరి వై ఆర్ యూ సేయింగ్ ఇట్? అప్పుడు వాళ్ళు అడిగారు. తర్వాత ఇంకోటి, మీరు మహాప్రాణవర్ణాలన్నీ సరిగ్గా ఉచ్చరించట్లేదు, శ్లోకాల్లో తప్పులు కూడా ఉన్నాయి. ఏమయ్యా నువ్వు లీడ్ చేస్తున్నావా వీళ్ళందరినీ? ఎస్. మరి నువ్వు తప్పులు చెప్తున్నావే, నువ్వు తప్పులు దిద్దుకుని ఉండొద్దా? నువ్వు తప్పులు చెప్పి వీళ్ళందరి చేత తప్పులు చెప్తున్నట్టు అవుతుంది కదా. డూ యూ లైక్ ఇట్? మీనింగ్ మీకు లైక్ చేశారా? డిడ్ యూ ఎవర్ పే అటెన్షన్ టు మీనింగ్ అంటే వాళ్ళు అడిగారు, వాట్ డూ యూ అడ్వైజ్ అస్ టు డూ? యూ మెడిటేట్.
You meditate, try to be silent, inwardly silent. 2 minutes, 5 minutes, try to be inwardly silent. లేకపోతే ఏదైనా పుస్తకం చూసుకో. ఏదో ఒకటి పారాయణ మొదలు పెట్టేద్దామనే ఈ సంస్కారం మీకు ఎవడు పెట్టాడు? కాబట్టి సీకింగ్ విత్ ఇన్ యూ డిస్కవర్ ఏ వాల్యూ ఫర్ లుకింగ్ విత్ ఇన్, డిస్కవర్ ఏ వాల్యూ ఫర్ రిమైనింగ్ ఇన్వర్డ్లీ సైలెంట్. యూ డిస్కవర్ ఏ వాల్యూ ఫర్ ఇట్. మీరు ఆ పని చేయండి. అప్పుడు ఏమవుతుందో నేను చెప్తాను మీకు. ఏమవుతుంది? ఆత్మదీపము ప్రకాశించడం ప్రారంభిస్తుంది. సో తర్వాత నేను ఇంకో మాట అంట. ఒకడు అంటాడు జపం చేస్తే ఎలా ఉంటుందండి, ఇంకొకడు అంటాడు కాశీ వెళ్తే ఎలా ఉంటుందండి, ఇంకొకడు అంటాడు యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందండి, ఏదో యాగం ఏదో చేస్తే ఎలా ఉంటుందండి, ఇంకొకడు అంటాడు చందాలు వసూలు చేసి సేవాకార్యం చేస్తే ఎలా ఉంటుందండి అని ఎవడికి తోచిన అప్రోచ్ వాడు మొదలు పెడతాడు. నేను అంటాను, మీరు అందరూ కూడా ఆ లోపల ఉండే ఆత్మస్వరూపాన్ని వెతికి పట్టుకొనుట అనే దాని నుంచి తప్పించుకుని పారిపోవటం కోసం ఇన్ని పలాయనములను మీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ మంచివా చెడ్డవా నేను వ్యాఖ్యానం చేయటం ఇప్పుడు నా పేరు నేను చెడగొట్టుకున్నవాడిని అవుతాను. ఎందుకంటే మీరు నహినందాన్యాయం అంటే ఏమిటో ఎరుగరు. నేను ఇలా చెప్తూ ఉంటాను, మీకు నహినందాన్యాయం యొక్క అర్థం తెలియదు. మీకు తెలుసున్నలా ఏమిటంటే తత్వదానంద గారు జపం వద్దన్నాడని మీరు ఆ రకమైన అప్రహెన్షన్లో మిస్కన్సెప్షన్లో పడతారు. నేను జపం వద్దంటం లేదు. జపం ఎందుకు చేస్తున్నావో నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతున్నాను నేను. ఆర్ యూ యూజింగ్ జప యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇన్వర్డ్నెస్? అంతర్ముఖత్వం చేతగాక దానికోసం జపం మొదలుపెట్టావా ఏమి? సో కాబట్టి ఇన్ని అప్రోచెస్ని పెట్టుకుని ఇన్ని రకాలుగా పరుగులు తీస్తూ ఉండడం కంటే వై నాట్ జస్ట్ లుక్ విత్ ఇన్. మీ మనస్సు యొక్క చలనాన్ని మీరు సాక్షిగా దర్శించండి. అంతర్ముఖులు కండు దాని పేరే. తర్వాత ఇన్వర్డ్లీ సైలెంట్, డూ దాట్. ఇది ఎలాగంటే నుయ్యిని తవ్వడం లాంటిది. నుయ్యిని తవ్వేప్పుడు ఇక్కడో చిన్న గొయ్యి, అక్కడో చిన్న గొయ్యి, అక్కడో చిన్న గొయ్యి అలా తవ్వరు. ఎలా తవ్వుతారు? ఒకే చోట తవ్వుతారు, ఇన్ని చోట్ల తవ్వరు. ఆ తవ్వడం ఏదో మీ లోపల, దట్ ఈజ్ అంతర్ముఖ, దేర్, అక్కడ. దట్ ఈజ్ ది స్పాట్ వేర్ యూ హ్యావ్ టు డిగ్. అండ్ దెన్ నుయ్యి తవ్వేటప్పుడు నీరు వచ్చే వరకు తవ్వుతారు, మధ్యలో మానేయరు. తవ్వేటప్పుడు నీరు కానిది చాలా వస్తుంది, రాళ్ళు, మట్టి, ఇసక, బూడిద, ఏవైనా అక్కడ అంతకుముందు దేహాన్ని పాతిపెట్టుంటే ఎముకలు, ఇలాంటివి నీరు కానివి ఏవేవో వస్తాయి. అవన్నీ తీసి పక్కన పెడతారు. నీరు ఆ ఊట, ఆ స్ప్రింగ్, వాటర్ స్ప్రింగ్ తగిలే వరకు యు పర్ష్యూ దాట్. అండ్ వన్స్ యూ టచ్ ఇట్ యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎనీమోర్. ఆ రకంగా మీ లోపల మీరు అంతర్ముఖులై స్వరూపమును అన్వేషించుకొనవలెను. అది మానేసి ఏదో సొసైటీని రిఫార్మ్ చేస్తాను. ఏం రిఫార్మ్ చేస్తావు? ఎకనామిక్ రిఫార్మ్, దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది గవర్నమెంట్. సోషల్ రిఫార్మ్, పొలిటికల్ రిఫార్మ్. సో ఈ రిఫార్మ్స్ అన్నీ పక్కన పెట్టి, సో హూ వాంట్స్ టు రిఫార్మర్. హూ ఈజ్ ది రిఫార్మర్? ఐఎమ్ ది రిఫార్మర్. హూ ఎమ్ ఐ? అది తెలుసుకో. ఆ రిఫార్మర్ యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకోకుండా జగత్తును నీవు ఉద్ధరించుట సంభవము కాదు. నీలో మార్పు తెచ్చుకోకుండా జగత్తులో మార్పు తీసుకుని వచ్చుట సంభవము కాదు, అవసరము కాదు, సంభవము కాదు. జగత్తులో మార్పు తీసుకురావటం అవసరము కాదు, సంభవము కాదు. ఈ కోవిడ్కి ఏం చెప్పారో తెలిసిన వాళ్ళు, ఊరికే అల్లరి చేయకుండా జనాలు పోతూనే ఉంటారు. ఈ పేరు చెప్పిపోతున్నారు ఇప్పుడు కొంతమంది, మరో పేరు చెప్పిపోయి సందర్భాలు ఆగాయి, ఈ సందర్భం పెరిగింది. మిగతా వైద్యాలన్నీ ఆగిపోయి ఈ వైద్యం నడుస్తుంది. మిగతా వైద్యాలు లేవు ఇప్పుడు.
రోగాలే అంతర్ధానం అయిపోయాయి, వైద్యాలే అంతర్ధానం ఉన్నాయో లేదో ఎక్కడా కనపట్టలేదు. ఇదే నడుస్తోంది ఇప్పుడు. ఇది హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుట విరుగుట కొరకే, ఫ్లాటన్ అవుతుంది. పెరుగుట విరుగుట కొరకే, కర్వ్ ఫ్లాటన్ అవుతుంది. సో హెర్డ్ ఇమ్యూనిటీ ఏదో వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా అది కామన్ కోల్డ్ ఎలా అయితే మనం వీ లివ్ విత్ ఇట్, వీ లివ్ విత్ దిస్. అకేషనల్లీ పోయేవాడు పోతూ ఉంటాడు, కొత్త వాళ్ళు పుడుతూనే ఉన్నారు, ఏం పర్వాలేదు. కాబట్టి డోంట్ వర్రీ అని చెప్పారు ఎవరో. సో అలాగే అనమాట. అదో రకం మరి వేదాంతం అంటే అలాగే ఉంటుంది. కాబట్టి జగత్తుని మార్చేయటం అవసరము కాదు, సంభవము కాదు. యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్. నీ లోపల నీవు అంతర్ముఖుడమైనట్లయితే ఆ దీపాన్ని నీవు వెతుక్కోగలుగుతావు. కోహాసః కోను వానందో నిత్యం ప్రజ్వలితే సతి. గవేషధ్వే న కిందీపమంధకారేణ సంవృతాః. పశ్యైతచ్చిత్రితం బింబం వ్రణపూగం సముచ్చితం ఆతురం బహు సంకల్పం యస్య నాస్తి ధ్రువా స్థితి. ఈ దేహాన్ని చూడు అన్నాడు. దేహం విషయంలో మీ యొక్క ప్రవృత్తి ఎట్లు ఉండవలేను దాన్ని మహాత్ములు పలు రకాలుగా చెప్పినారు. నేను జాగ్రత్తగా ఈ టాపిక్ని శోధన చేసి నాకు అర్థమైంది ఏమిటంటే, దేహం విషయంలో బ్యాలన్స్డ్ అప్రోచ్ ఏమంటే జనరస్ ఇండిఫరెన్స్ అని చెప్పారు. అంటే ఏమిటి? తిండి మానేసి ఉపవాసాలు చేసి రోగం తెచ్చుకోవద్దు, అది ఇండిఫరెన్స్లోకి వస్తుంది. అయితే మరి తిండి తిందామని కూర్చుని అలాగ దొరికింది అలా తింటూ ఉండడం, తెప్పించుకుంటూ ఉండడం, తింటూ ఉండడం, వండుకుంటూ ఉండడం, తింటూ ఉండడం, లేకపోతే ఎవరో వండి వడ్డిస్తుంటే తింటూ ఉండడం, అలా కూర్చుని ఉండడం, అలా కూడా రోగం తెచ్చుకోవద్దు. డోంట్ బీ ఇండిఫరెంట్, డోంట్ బీ జనరస్. మేక్ ఇట్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది టూ, జనరస్ ఇండిఫరెంట్. అంటే ఏమిటి? దేహానికి రోటీ కపడా మకాన్, యూ ప్రొవైడ్ దీస్ థింగ్స్ ఫర్ ది బాడీ అండ్ దెన్ లీవ్ ఇట్ అలోన్. బాడీ ఐడెంటిటీని ప్రమోట్ చేసేటువంటి పని ఏదీ చేయకు. భిక్షాటనం తప్ప. దీని మీద పెద్ద పెద్ద చర్చలు. భిక్షాటనం ఎవడు చేస్తాడు? వాడు జ్ఞాని కదా, వాడికి అక్కడ మమకారము అహంకారము లేదు కదా, భిక్షాటనం ఎవడు చేస్తాడు అంటే అహంకారం లేదంటున్నావు నువ్వు. భిక్షాటనం చేయడానికి పిసరంత అహంకారం ఉంటే కానీ భిక్షాటనం చేయడానికి వీలు లేదు. ఎవడు చేస్తాడా? ఎవడో ఒకడు సంకల్పించి చేయదగ్గవాడు ఉండాలి కదా. అలాంటి అహంకారం ఉన్నట్లయితే వాడు జ్ఞాని కాడు అంటే బోల్డ్ పూర్వపక్షాలు, సిద్ధాంతాలు, బోల్డ్ చర్చలు ఉన్నాయి దీని మీద. ఈ చర్చలన్నింటి యొక్క సారం ఏమిటంటే, ఎత్కించిత్ భిక్షాటనము కావలసినటువంటి ఆ పర్సనల్ ఎలిమెంట్ ఏ అంశం ఏ మేరకు కావాలనో ఆ మేరకు దాన్ని స్వీకరించు. బాడీని గుడ్ షేప్లో పెట్టు. కొంత ఎక్సర్సైజ్ అది చేయడానికి కావలసినటువంటి ఆ విల్ పవర్ రావడానికి చిన్న పర్సనాలిటీ అవసరము అంటే ఓకే, గెట్ ఇట్. కీప్ ది బాడీ ఇన్ ఎ ఫిట్ కండిషన్ అండ్ దెన్ ఫీడ్ ఇట్ వెరీ అప్రోప్రియేట్లీ. డోంట్ ఓవర్ ఫీడ్ ఇట్, డోంట్ స్టార్వ్ ఇట్, డోంట్ ఓవర్ ఫీడ్ ఇట్ అండ్ దెన్ లీవ్ ఇట్ ఎలో అని చాలా మహాత్ములు చాలా గొప్పగా చెప్పారు. బాడీ విషయంలో యాటిట్యూడ్ని ఒక రకమైన ఇండిఫరెన్స్ ఉండాలని చెప్పారు. జనరస్గా ఉండమన్నారు బాడీ విషయంలో. ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు జనరస్గా ఉన్నాం. ఆ కాంటెక్స్ట్ అయిపోయిన వెంటనే బికమ్ ఇండిఫరెంట్. లైక్ హెయిర్ స్టైల్ ఉందనుకోండి, లెట్ హెయిర్ స్టైల్ నాట్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. హెయిర్ స్టైల్ అన్నది ఎంత మేరకు అంటే సమ్ బేసిక్ సర్వైవల్ కన్వీనియన్స్ ఎంతవరకు అంతవరకే హెయిర్ స్టైల్, అంతే. నాకు ఆశ్చర్యం, హెయిర్ స్టైల్ బేసిస్ మీద భక్తులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించే గాడ్ మ్యాన్, వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ హీ ఈజ్.
అదొక ఎనార్మస్ కాంట్రడిక్షన్, అవునా కదా? వై షుడ్ యూ హ్యావ్ ఎ పర్టికులర్ హెయిర్ స్టైల్ టు ఇంప్రెస్ అదర్స్? అంచేతనే మహాత్ములు ఈ ఈ పద్ధతిలో ఏం చెప్పారనిపిస్తుందంటే, నాకు అనిపిస్తుంది ముండనం సజెస్ట్ చేశారేమో అనిపిస్తుంది. ముండకోపనిషత్ అనే మాట కూడా అక్కడి నుంచే వచ్చింది. ముండనం రికమెండ్ చేశారు. బుద్ధుడు ముండనంలోకి వెళ్ళిపోయాడు, దాన్ని రికమెండ్ చేశారు. ముండనం పెట్టుకో. ముండనం ఉంటే అది దట్ ఈజ్ నాట్ ఇట్ ఈజ్ నాట్ ఎనీ పర్టికులర్ హెయిర్ స్టైల్. ఓకే, సపోజ్ ఎక్కడైనా అడవుల్లోనూ గుహల్లోనూ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే జనావాసములకు దూరముగా. ముండనం అంటే నువ్వు జనసామాన్యంలో ఉండేప్పుడు, ఎందుకంటే బార్బర్ అనే ఇతరుల సహాయం అవసరం అవుతుంది కదా. దెర్ఫోర్ దెర్ ఈజ్ ఎ కమ్యూనిటీ ఫర్ ఇట్. అండ్ ఎవరో ఒకళ్ళు బార్బర్ షాప్ ఉంటుంది, అదే బార్బర్ అనే పేరుతో ఒకతను ఉంటాడు. సో యూ టేక్ హెల్ప్ అండ్ హ్యావ్ ముండనం. సపోజ్ జనసామాన్యంలో లేకుండా జనావాసాలకి దూరంగా ఉన్నాడు అనుకోండి, సెల్ఫ్ ముండనం కుదురుతుందేమో చూసుకో. ఒకవేళ అది కుదరలేదనుకోండి, లెట్ ఇట్ గ్రో అని అలా వచ్చింది. ఈ గ్రోత్ అన్నది అలా వచ్చింది తప్ప దానిని పర్టికులర్గా రికమెండ్ చేయలేదు మహాత్ములు. ముండనమునే రికమెండ్ చేశారు. అందులో వైదిక సంస్కృతిలో పిలక ఉండేది. నౌ దట్ విల్ బి గాన్. ఇంత పిలక ఉండేది, ఇప్పుడు అది పోయిందంటే అప్పుడు పిసర ఇక్కడ మిగిల్చేవాడు, ఇప్పుడు అది కూడా పోతుంది అంతే. దట్ ఈజ్ రికమెండెడ్. దట్ ఈజ్ ది ఫస్ట్ ప్రయారిటీ హెయిర్ స్టైల్కి. దేహం విషయంలో ఎలా ఉండాలన్న దానికి చెప్తున్నా. ఈ రకంగా దేహము ఎడల ఒక ఇండిఫరెన్స్ని మనం పెట్టుకోకుండా హెయిర్ స్టైల్ని బేసిస్ మీద యూ వాంట్ టు ఇంప్రెస్ పీపుల్. నౌ దట్ ఈజ్ సంథింగ్ ఎ హ్యూజ్ కాంట్రడిక్షన్ అని నాకు అనిపిస్తుంది. అంటే బుద్ధుడు, శంకరుడు మొదలైన మహాపురుషులు దేహము ఎడల ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలని బోధించినారో దానిని మనం ప్రక్కన పెట్టేసినామా అని అనిపిస్తుంది నాకు. గృహస్థుల గురించి చెప్పట్లేదు, గాడ్మెన్. కేవలము ఇప్పుడు జుట్టుకి రంగు వేసుకోవడం అని, జుట్టును ఓ రకంగా దాన్ని తయారు చేసి పెట్టడం అని, దానికి ఆయిల్స్ అవి సప్లై చేసి పెట్టడము, దానికోసం దువ్వెన్నలు అవి పెట్టుకుని వాటిని సరి చేసుకుంటూ ఉండటము, అండ్ కీప్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ షేప్. ఈ సినిమా నటులకి పర్సనల్ మేకప్ మ్యాన్ ఉన్నట్టుగా గురువు గారు కూడా ఓ మేకప్ పర్సన్ అని పెట్టుకోవడం, ఇవన్నీ పెద్ద కాంట్రడిక్షన్ ఇవి. ఓకే, దానివలన సిస్టంలోకి ఒక కరప్ట్ వాల్యూ ఇంట్రడ్యూస్ అయిపోతుంది. అలా ఉండకూడదు దేహం విషయంలో. దేహమును చూడు, దేహాన్ని చూడు, అది ఏమిటనుకుంటున్నావు? అది ఒక పిండము. దేహానికి పిండము అని పేరు. ఈ పిండము అన్నది ఏవో కొన్ని ఐటమ్స్ని ఇలా తీసుకొచ్చి దగ్గరికి తీసుకొచ్చి ముద్ద కింద చేసి పిండం కింద చేస్తారు. అలాంటిదే ఇది. సముచితం. పంచభూతాలని ఒక చోటకి చేర్చి పోగేసి పెట్టారు. ఈ పిండానికి ఏవో చిల్లులు అవి ఉంటాయి. పిండం కొన్ని అంతా యూనిఫార్మ్గా లేదు. పిండం కొన్ని చోట్ల సొట్టలు ఉన్నాయి ఆ పిండానికి. అలాగే ఈ పిండానికి కూడా అన్నీ సొట్టలే, ఎక్కడ చూసినా సొట్టలే. వృద్ధుడి దేహాన్ని చూసినట్లయితే ఎక్కువ కాలం జీవించకూడదని చేత. వెన్ ఏ పర్సన్ లివ్స్ వెరీ లాంగ్, ఎవ్రీవేర్ ఈ సొట్టలు ప్రారంభమవుతాయి. స్కిన్ బికమ్స్ లూజెస్ ఇట్స్ సపుల్నెస్. దాని ఆ హెల్తీ స్కిన్ ఉండదు. ఇంకా ఆ స్కిన్ బికమ్స్ వెరీ వీక్. అంచేతను అది ముడతలు పడ్డం, కొన్ని చోట్ల టైట్గా అయిపోవడం, కొన్ని చోట్ల డిస్కలరేషను, కలర్ మారిపోతుంది, ఏవో స్పాట్స్ రావటం, ఇవన్నీ ప్రారంభమవుతాయి. అంటే ఎవ్రీ ఆర్గన్ స్టార్ట్స్ డీజనరేటింగ్. స్కిన్ ఈజ్ నాట్ ఏ ఎక్సెప్షన్. స్కిన్ ఆల్సో డీజనరేట్స్. స్కిన్ డీజనరేట్ అయినప్పుడు ఆ స్పాట్స్ అయితే పర్లేదు, ఊరికే చూడడానికి బాగుండకపోవచ్చు, బట్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. పుళ్ళు సమ్ వూండ్స్ కింద వచ్చిందనుకోండి, దెన్ పెయిన్ కూడా ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ప్రాణపోగం. దీనికి రోగం ఎక్కువ. అన్ని రోగాలే.
దేహంలో ప్రతి ఆర్గను ఈజ్ ఎ ఫిట్ క్యాండిడేట్ ఫర్ సిక్నెస్. తర్వాత ఈ దేహం లోపల మనస్సు ఉంది. ఆ మనస్సులో ఏమున్నాయి? మనస్సులో యాంగ్జైటీ ఉంది. పీపుల్ ఆర్ యాంగ్షియస్ రియల్లీ. ఈ యాంగ్జైటీ మీకు అన్కాన్షియస్గా ఉంటుంది, అండ్ దెన్ ఇట్ బికమ్స్ కాన్షియస్. యాంగ్జైటీ అన్కాన్షియస్గా ఉన్నది కాన్షియస్గా వస్తుంది. అంటే ఏంటి? యాంగ్జైటీ అని మీకు తెలియకపోతుంది, బట్ ఇట్ ఈస్ దేర్. బట్ దెన్ ఇట్ బికమ్స్ వెరీ ప్రామినెంట్, మీకు తెలుస్తూ ఉంటుంది. పీపుల్ ఆర్ వెరీ యాంగ్షియస్. మీరు చూడండి, ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఆ డబ్బుల్లో కొంత దాచిపెట్టుకుంటారు. వై? బికాజ్ దే ఆర్ యాంగ్షియస్. లైక్ దట్ మనిషి చేసే దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు. వై? బికాజ్ దే ఆర్ యాంగ్షియస్. ఏవో రిచువల్స్ ఏవో చేస్తారు, బికాజ్ దే ఆర్ యాంగ్షియస్. మేము సినిమాకి వెళ్ళేప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం బికాజ్ వీఆర్ యాంగ్షియస్ వెదర్ టికెట్ విల్ బి అవైలబుల్ ఆర్ నాట్. వీఆర్ యాంగ్షియస్. కొంతమంది అయితే ఎలక్ట్రిసిటీ పోతే దండం పెట్టుకుంటారు, దేవుడా మళ్ళీ ఎలక్ట్రిసిటీ తీసుకురా గమ్మునని. దే బికమ్ యాంగ్షియస్. ఎలక్ట్రిసిటీ పోయినప్పుడు అందరూ యాంగ్షియస్ అవుతారు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేని లైఫ్కి అలవాటు పడలేదు. దే డోంట్ నో వాట్ ఈస్ దట్ లైఫ్. అందుగురించి యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. ఎలక్ట్రిసిటీ లేని లైఫ్ అలవాటు పడ్డవాడు అంత యాంగ్షియస్ అవ్వడం. సో దేర్ ఆర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కాంటెక్ట్స్ ఇన్ లైఫ్ డే ఆఫ్టర్ డే వెన్ పీపుల్ బికమ్ యాంగ్షియస్. దట్స్ వై యూ కెన్ మేక్ ఎ జనరల్ స్టేట్మెంట్. పీపుల్ లీడ్ యాంగ్షియస్ లైవ్స్. ఆదుర్దాతోటి కూడిన జీవితమును జీవిస్తూ ఉంటారు. తర్వాత మనుష్యులకి సంకల్పాలు అనేకం. ఓ రోజు ఇటు, ఇంకో రోజు అటు అలా పరుగులు తీస్తూ ఉంటారు. గంగా తీరే గంగాదాసహ, యమునా తీరే యమునాదాసహ అన్నట్టుగా పరుగులు తీస్తూ ఉంటారు తప్ప ఒక స్థిరత్వం ఉండదు. ధ్రువాస్థితి. ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడండి. సన్యాసం అంటే ఏమిటి? అన్నింటినీ విడిచిపెట్టి మూల కూర్చొని జపం చేసుకోవడమే కదా, ముక్కు మూసు కూర్చోవడమే కదా సన్యాసం. దానికి సిద్ధపడి వచ్చాడు కదా. సన్యాసం తీసుకుని మళ్ళీ ప్రపంచాన్నంతని దున్నేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది సన్యాసులైతే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అయిపోయినారు. రియల్ ఎస్టేట్ని అలా పెంచుకుంటూ పోవడం. అప్పట్లో రాజమండ్రి గోదావరి తీరాన కొన్ని ఎకరాల స్థలాన్ని సాధు సంతులకి కేటాయించారు. చాలామంది పుచ్చుకున్నారు వెళ్ళి. ఎకరాలు. ఇప్పుడు గోదావరి తీరాన్ని మొత్తం అన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఆ టైంకి వెళ్ళి ఆ గవర్నమెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఉండేది గవర్నమెంట్, అంటే అప్పుడు ఇంకా అన్డివైడెడ్ స్టేట్లో. అప్పుడు నాకు ఎవరో ప్రోత్సాహం చేశారు అక్కడి నుంచే, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా, నీకు ఎవరో ఐఏఎస్ వాళ్ళు వీళ్ళు తెలిసే ఉంటారు, వీళ్ళు ఒక అప్లికేషన్ పాడేసి ముందు అప్లికేషన్ ఇచ్చేయటం, దాన్ని పర్సూ చేసుకుంటే రాజమండ్రి గోదావరి తీరాన్ని బాగు చేస్తున్నారన్నమాట. దాంట్లో ఎకరం భూమి నీకు కూడా ఇస్తారు, దాంట్లో ఆశ్రమం ఒకటి పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా దాంట్లో నువ్వే ఉండొచ్చు, నువ్వు ఉన్నప్పుడు ఉండొచ్చు, లేనప్పుడు నీ పేరు మీద పడి ఉంటుంది అని నాకు ప్రోత్సాహం చేశారు. నేను కూడా ఊగాను ఇటు అటు, వద్దులే మనకు వద్దని నేను అప్లై చేయలేదు. చేసిన వాళ్ళందరికీ వచ్చాయి. దే ఆల్ హ్యావింగ్ ఆశ్రమాస్ దేర్. శృంగేరి వారిది ఆశ్రమం ఉంది అక్కడ. అలాగే ఇంకెవళ్ళ గడప సచ్చిదానంద గారిది ఉంది, మరొకళ్ళది ఉంది. ఇస్కాన్ వాళ్ళది ఉంది. అన్ని వాళ్ళందరికీ ఆశ్రమాలకి ల్యాండ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చింది వాళ్ళందరికీ. బ్రహ్మకుమారి వాళ్ళకి వచ్చింది. ఎవడు అప్లై చేసుకుంటే వాళ్ళకి వచ్చిందనమాట. అప్లై చేసుకోవడం, ఇక్కడ ప్రెషర్ పెట్టుకోవడం, ఏదో ముక్క పారేస్తారు ల్యాండ్. ఇప్పుడు బోల్డ్ కాస్ట్ అది. సో సన్యాసానికి వచ్చి ఇవన్నీ పెట్టుకోవడం ఏమిటి అసలు? సన్యాసానికి వచ్చినప్పుడు ఇన్ని సంకల్పాలు పెట్టుకోకూడదు కదా, ఏదో ఒకదానికే కట్టుబడిపోయి ఉండాలి తప్ప ఇన్ని సంకల్పాలు పెట్టుకోకూడదు. బ్రహ్మ విద్య, ఆత్మనిష్ట, అలాగే దానికి కట్టుబడిపోయి ఉండాలి తప్ప ధ్రువాస్థితి. అంతే తప్ప ఓ రోజు ఇటు, ఇంకో రోజు అటు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పాఠాలు చెప్పి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాకు మ్యాథమెటిక్స్ అంటే విసుగు పుట్టిందండి, ఇంక పైన నేను సోషియాలజీ పాఠం చెప్తానన్నాడు అనుకో, అంటే వాడికి అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? హీ కుడ్ నాట్ ఫైండ్ హిస్ కాల్ ఇన్ దాట్ అర్థం. సన్యాసులు కూడా అంతే.
ఆ సన్యాసంలో దే కుడ్ నాట్ ఫైండ్ ఎ కాల్, దే కుడ్ నాట్ డిస్కవర్ ఎ వాల్యూ ఇన్ ఇట్. ఇన్ రిమైనింగ్ సైలెంట్ దెర్ ఈజ్ ఎ వాల్యూ. ఇన్ షన్నింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ దెర్ ఈజ్ ఎ వాల్యూ. సో ఆ కర్మణ్యత నుండి విత్డ్రా అవటం దెర్ ఈజ్ ఎ వాల్యూ. ఇన్ కీపింగ్ వరల్డ్లీ థింగ్స్ అవే దెర్ ఈజ్ ఎ వాల్యూ. ఈ వాల్యూ ఇవన్నింటి సమాహారమునకు సన్యాసము అని పేరు. దాంట్లోకి వచ్చి మళ్ళీ వాటి వెంట పడితే ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఆ ధ్రువాస్థితి లేకపోవడం అనేది పెద్ద దోషం. కాబట్టి దేహము, మనస్సు, చుట్టూ ఉండే సంసారము, వీటి ఎడల మనకు ఉండాల్సిన యాటిట్యూడ్స్ గురించి ఆయన చాలా చక్కటి విషయాలు చెప్తూ ఉన్నారు. పశ్యా ఏతత్ చిత్రితం బింబం వ్రణపోగం సముచ్చితం ఆతురం బహుసంకల్పం యస్య నాస్తి ధ్రువా స్థితి. దేహానికే ఆతురం బహుసంకల్పం అంటాడా? బోన్స్ పుట్టు కదా, సిక్లీ అండ్ ఫుల్ ఆఫ్ మెనీ. అంతే, మైండ్ కూడా దాంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆతురం అంటే ఏమని రాశాడు? సిక్లీ. ఆతురం అంటే సిక్లీ. ఆతురం అంటే ఆతురత అని నేను తెలుగులో చెప్పాను యాంగ్జైటీ అని. బట్ ఇట్ ఈజ్ నాట్ తెలుగు కదా. కాబట్టి యాంగ్జైటీ ఈజ్ నాట్ ది పాయింట్. యాంగ్జైటీ నేను చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ యాంగ్జైటీ ఈజ్ నాట్ ది పాయింట్. రోగాలు కూడా ఆతురం అంటే రోగగ్రస్తము అని అర్థం. పశ్యా చూడుము, చూసుకోవాలి, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఊరికే సెలబ్రేషన్స్ చేస్తే ఏమైనట్టు? ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఏతత్ ఈ దేహమును పశ్యా చూడుము, చిత్రితం అనేక రంగులు గలది. అది దేహం అనేక రంగులు గలది. చిత్ర అంటే తర్వాత చిత్రశబ్దానికి వైవిధ్యము అని అర్థం, వివిధత, పెయింటెడ్ ఇమేజ్. అది 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 దట్ ఈస్ ది పాయింట్. చిత్రితం, చిత్రకారుడు గీసిన బొమ్మ వంటిది. అది దేహం. అంటే దీని అభిప్రాయం ఏంటంటే దేహం అనేది సంకల్పంలోనే ఉంటుంది, మనస్సులోనే ఉంటుంది, వస్తువుగా ఉండదు. అంటే వాట్ యూ కాల్ ఫిజికల్ ఈజ్ సైకలాజికల్ ఓన్లీ. వితౌట్ సైకలాజికల్ దేర్ ఈజ్ నో ఫిజికల్. వాట్ యూ కాల్ ఫిజికల్ ఈజ్ సైకలాజికల్. వాట్ యూ కాల్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్, అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ ప్రాజెక్టెడ్ అవుట్ సైడ్. కాబట్టి చిత్రకారుడు బొమ్మ గీసాడనుకో, ఆ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? సంకల్పం నుంచి వచ్చింది. అదేవిధంగా ఈ దేహము అనేది ఒక ఎంటిటీ, ఇది నేను, ఇది నాది, ఇదంతా కూడా మనస్సు యొక్క కల్పన. కాబట్టి ఇది మనస్సు అనేటువంటి చిత్రకారుడి చేత చిత్రింపబడిన పిండము, బింబం పిండము, శరీరము, వ్రణపోగం, అనేక పుండ్ల యొక్క సముదాయము, వ్రణముల యొక్క సముదాయము. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్ను సరిగ్గా పనిచేయదు, కళ్ళజోడు పెట్టాలి అంటే అది ఒక సమస్య కదా. ముక్కు సరిగ్గా పనిచేయదు, దీనికి ఏదో ట్యాబ్లెట్ ఏదో వేయాలి, అది సమస్య కదా. నోట్లో పళ్ళు ఊడిపోతే అది సరిగ్గా పనిచేయదు, అది సమస్య కదా. చెవులు అంతే కదా, అంతే అలాగే ఉంటుంది. ఈ పుళ్ళు వీటికి తోడు కొత్తవి కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి పుండు పడిందంటే పోదది, ఇంకా యవ్వనంలో ఉంటే పోతుంది తప్ప. ఓకే. సముచ్చితం, అనేక అవయవముల సముదాయము, పంచభూతముల సముదాయము, అలా కూడా చెప్పచ్చు. అటువంటి ఏతత్ ఈ దేహమును పశ్చా చూచుకో, ఆతురం రోగగ్రస్తమైనట్టు, బహుసంకల్పం లోపల అనేక సంకల్పములతో నిండి ఉన్న
లోపల అనేక సంకల్పముతో నిండి ఉన్న ఏతత్ ఈ దేహమును పశ్యా చూచుకో. యస్యా ఏ దేహమునకైతే ధ్రువ నిత్యమైన స్థితి నిలకడ నాస్తి లేదు. ఇది ఎంతకాలం ఉంటుంది ఈ దేహం? అలా చూస్తుండగా పోతుందండి. టైమ్ గోస్ ఫాస్టర్ దాన్ వాట్ వీ ఎక్స్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ మచ్ ఎర్లియర్ దాన్ వాట్ వీ ఎక్స్పెక్ట్. ఇంకా టైం ఉందిలే అనుకుంటుండగానే పోతాడు. కాబట్టి మహావేగంగా టైం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దేహం యొక్క స్థితి ఎంతకాలం ఉంటుంది? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ దేహాన్ని నమ్ముకుని కూర్చున్నారనుకోండి, ఇదే నేను అని దాన్నే పట్టుకుని తెలుగులో సాగుతూ ఉంటుంది, కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదేడు అని. అలాగే ఈ దేహాన్ని పట్టుకు కూర్చోకూడదండి. దేహాన్ని విదిలిపెట్టేయాలి. బీ జనరస్లీ ఇండిఫరెంట్ టువర్డ్, గివ్ ఇట్ అప్ అండ్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. వితిన్ లోపల ఏదో ఉంది, మహాశక్తి ఉన్నది, దాన్ని పట్టుకో. దీన్ని విదిలిపెట్టే. దాని గురించి ఇంకా అదో పెద్ద కార్యక్రమం కింద పెట్టద్దు దేహాన్ని అని. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నేను ఓ ప్రిన్సిపల్ చెప్తూ ఉంటా. నేను చూసి విసిగెత్తిపోయి చెప్తున్నా. పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారు? ఏదో రోగం వస్తుంది పెద్ద వయసులో, ఎరా అనారోగ్యంగా ఉంది, ఏదైనా మందు తేవండిరా అని ఒకళ్ళు సలహా చెప్తారు. ఆయనే కోరతాడు కూడా. వీడు వెళ్ళి ఎవరినో ఓ డాక్టర్ని అడుగుతాడు. ఆ డాక్టర్ ఏదో మందు రాసిస్తాడు, అది పట్టుకొచ్చి ఇస్తాడు. ఈయన మందు మింగేసి పట్టుకుంటాడు. అంతే. ఇప్పుడు ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక ఫైవ్ డాక్టర్స్ 6 డాక్టర్స్ ఉంటారు. వీళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళలో వాళ్ళు కొట్లాడేసుకుంటూ ఉంటారు. దానికి రీజన్ ఏమిటో తెలిసిన, సైన్స్ అని ఉన్నప్పటికీ అవడానికి సైన్సే అయినా అది ఎగ్జాక్ట్ కాదు. అది ఫిజికల్ సైన్సెస్లో కూడా ఎగ్జాక్ట్నెస్ లేదు. కానీ ఆ ఇన్ఎగ్జాక్టిట్యూడ్ అంతలా కొట్టొచ్చినట్టు కనపడదు. ఇప్పుడు మెషర్ చేశారనుకోండి, ఇది 10 అడుగులు కలదు, పొడవు 10 అడుగులు. ఇంకా ఎవడు మెషర్ చేసినా, ఎన్నిసార్లు మెషర్ చేసినా అదే ఫిక్స్డ్గా ఉంటుంది, మోర్ ఆర్ లెస్ అని అనిపిస్తుంది. అది ఎగ్జాక్ట్ అని అనిపిస్తుంది. దెర్ ఈజ్ నథింగ్ ఎగ్జాక్ట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ స్టిల్ ఫిజికల్ పారామీటర్స్ దగ్గరికి వచ్చేప్పటికి ఎగ్జాక్ట్ అనిపిస్తుంది. కాబట్టి సంసారం ధ్రువంగా ఉన్నది అని ఒక భ్రమ కలుగుతుంది. వెరాజ్ బయలాజికల్లో నథింగ్ ఈజ్ ఎగ్జాక్ట్. సెల్ సైజు ఎంత, అది ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు, మారుతుంది, ఇటు అవుతుంది, అటు అవుతుంది, ఏదైనా అవ్వచ్చు. సెల్ ఏ షేపులో ఉంటుంది, అన్ని రకాల షేపుల్లోనూ ఉంటుంది. అది బ్రెయిన్ సెల్స్ ఓ షేపులో ఉంటాయి, హార్ట్ సెల్స్ ఇంకో షేపులో ఉంటాయి, రక్తం బ్లడ్ సెల్స్ షేపు వేరు, అన్నీ సెల్సే అవ్వడానికి. అరే ఒకే సెల్, అన్ని సెల్ అయితే ఏదో ఒక ఆకారం ఎడబద్దు దానికి ఉండదు. మజిల్ సెల్స్ వేరే, అన్నీ వేరే. తర్వాత కాల్షియం దేహానికి మంచిదా చెడ్డదా? తక్కువైతే చెడ్డది, మోతాదులో ఉంటే మంచిది, ఎక్కువైతే చెడ్డది. ఈ ఎక్కువ ఎంత ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొలెస్టరాల్ ఎంతకైతే మంచిది, అసలు లేకపోతే ఏమవుతుంది, చచ్చిపోతాడు. మరీ ఎక్కువైతే ఏమవుతుంది, చచ్చిపోతాడు. ఎంత ఉండాలి? 150 నుంచి 300 ఉండాలి అన్నారు. మళ్ళీ అన్న ఏడాదికి 170 నుంచి 300 అన్నారు. మళ్ళీ ఈ మధ్యన ఇంకోటి అన్నారు, ఇప్పుడు 200 అంటున్నారు. ఇంకో రోజు పోతే అదేమీ కరెక్ట్ కాదంటున్నారు. ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం, చెప్తాం ఆగండి అంటున్నారు. బయలాజికల్ సిస్టమ్స్ మోస్ట్ కోవిడ్, అక్కడ వుహాన్లో ఉన్న కోవిడ్ వేరు, హైదరాబాద్లో కోవిడ్ వేరు. ఈ లోపల మారిపోయింది. అది మారిపోతూ ఉంటాయి. మోస్ట్ అన్స్టేబుల్ సిస్టమ్స్. దిస్ ఈజ్ ది రీజన్ వై ఒకే రోగాన్ని 2 డాక్టర్లకు చూపిస్తే 2 డిఫరెంట్ ఫార్ములాలు ఇస్తారు వాళ్ళు. కడుపులో పోట్లు ఉన్నాయని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ మందు ఇస్తాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి అరగంట లోపలనే మళ్ళీ నెక్స్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో మందు ఇస్తాడు. దే నెవర్ అగ్రీ. అంచేతనే ఒక వ్యక్తి తన శరీరంలోని అనారోగ్యానికి ఒక అరడజన్ డాక్టర్లని పెట్టుకుంటే వాడి బ్రతుకు బండలైపోతుంది. 6 డాక్టర్లను పెట్టుకోకూడదు. ఎంతమందిని పెట్టుకోవాలో ఒక్కడిని పెట్టుకో. వాడు తప్పు చేశాడనుకో, సరే ప్రారంభం బాగులేదని పడుండు. వాడు మంచి చేశాడనుకో,
ఆ రోగం తగ్గుతుంది. అంతే అంతే తప్ప అంత ఎక్కువ ఎంఫసిస్ ఆన్ ది బాడీ షుడ్ నాట్ బి దేర్. డోంట్ పుట్ టూ మచ్ ఎంఫసిస్ అని చెప్పారు. ఒక ఆయన నన్ను అడిగారు, తర్వాత ఏమైందో నాతో ఆయన హీ డిడ్ నాట్ గివ్ మీ ఫీడ్బ్యాక్. ఐ వాజ్ ఎ బిట్ అన్హ్యాపీ విత్ దట్. హీ షుడ్ గివ్ ఫీడ్బ్యాక్. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకోవాలా అక్కర్లేదా అమెరికాలో, కాలిఫోర్నియాలో? అంటే ఒక డాక్టర్ చెప్పాడు చేయించుకోమని చెప్పాడు, ఇంకో డాక్టర్ చెప్పాడు వద్దని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఇంకా వెళ్ళనో కన్సల్ట్ చేసేసి చేయించేసుకో అని పొడి చేస్తున్నారు. ఇతను నన్ను అడిగాడు, వయస్సు ఎంత అని అడిగాను. 75 అన్నాడు. 75లో బైపాస్ ఎందుకురా? బైపాస్ చేస్తే 5 ఏళ్ళు బతికేవు, చేయకపోతే 3 ఏళ్ళు బతికేవు. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఇన్ మై ఒపీనియన్ యూ డోంట్ నీడ్ ఇట్ అని చెప్పాను నేను. ఆయన చేయించుకోవడం బాధేశాడు. తర్వాత ఏమైందో నాకు అర్థం కాలేదు. ఐ షుడ్ నో కదా, నాకు తెలిస్తే నాకు సంతోషం. మనం చెప్పిన సలహా పనిచేసిందో ఏదో సంథింగ్ అది. నేను సలహా చెప్పానని కాదు. ఏముంది 75 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయించుకోకపోతే ఏమవుతుంది, చేయించుకుంటే ఏమవుతుంది చూసుకో. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కువ బతుకు. వై షుడ్ యూ లీవ్ లాంగర్? ఇగ్నోర్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. వచ్చి క్లాసులో కూర్చో. హీ డిడ్ దాట్. ఆ బైపాస్లు అన్నీ క్యాన్సిల్ చేసుకొచ్చి క్లాసులో ఉండిపోయాడు. నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత చేయిద్దాంలే అని ఇంట్లో వాళ్ళు ప్లాన్లు వేసుకున్నారు. రియల్లీ సపోజ్ 50 ఏళ్ళవాడో 60 ఏళ్ళవాడో బైపాస్ వెళ్ళి చేయించుకో వెంటనే. అదేమిటి ఆ వయస్సులో చేయించుకోకపోతే ఎలాగ? కొంచెం ఆరోగ్యంగా ఉంటే ఇంకో వేదాంతం చదువుకోవచ్చు పో అని చెప్తాం. కాబట్టి దేహానికి అంటే నా అభిప్రాయం ఏమిటంటే దేహం విషయంలో మోస్ట్ ప్రొనౌన్స్డ్ అప్రోచ్ వద్దు, ఇండిఫరెంట్ అప్రోచే పెట్టుకోండి. దాని మీద డోంట్ ఇన్వెస్ట్ టూ మచ్ ఇమోషన్స్ అపాన్ బాడీ, డోంట్ పుట్ టూ మచ్ ఎంఫసిస్ అపాన్ ది బాడీ. ఇట్ ఈజ్ నాట్ ది ట్రూత్. దెర్ ఈజ్ నో రియాలిటీ ఇన్ ది బాడీ. బాడీ ఈజ్ నాట్ రియల్. అది పశ్యైతచ్చిత్రితం బింబం వ్రణపూగం సముచ్చితం ఆతురం బహు సంకల్పం యస్య నాస్తి ధ్రువా స్థితిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం